అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాలకం చూస్తే ఎదుటి వారిని కించపరచడం, తనకు తాను గొప్పవాడిగా చెప్పుకోవడంలో దిట్ట. ఏదో ఒక వివాదంలో తలదూర్చకపోతే ఆయనకు నిద్ర పట్టట్లేదు. ఇక తాజాగా ఆయన నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు అండగా చేసిందేమీ లేదని, ఫ్రంట్ లైన్లో అమెరికా సైనికులుంటే నాటో దళాలు అడ్రస్ లేకుండా పోయాయని, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో నాటో దళాల పాత్ర ఏమీ లేదని ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అన్నారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మండిపడ్డారు. మరి వియత్నాం యుద్ధంలో ట్రంప్ పాల్గొనకుండా ముఖం చాటేశారని బ్రిటన్ రాజకీయ నాయకులు ట్రంప్కు చురకలంటించారు. తాజాగా ట్రంప్ బ్రిటన్ నాయకుల మధ్య మాటల యుద్ధం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు నాటో దేశాలకు ఇటీవల కాలంలో అస్సలు పడ్డం లేదు. గ్రీన్లాండ్ను బలవంతంగా విలీనం చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. మరి ట్రంప్ దాన్ని దృష్టిలో ఉంచుకుని నాటో దేశాలను చులకనగా మాట్లాడుతున్నారు. గత గురువారం నాడు ఆయన ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం ప్రకటించిన సమయంలో నాటో దళాలు తమకు అండగా ఏమీ లేవని, వారి పాత్ర నామమాత్రమే అన్నారు. ఫ్రంట్ లైన్లో అమెరికా సైనికులుంటే నాటో దళాలు మాత్రం ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ఇక ట్రంప్ ఈ కామెంట్ చేసిన వెంటనే బ్రిటన్కు చెందిన రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల పాటు కొనసాగిన యుద్ధంలో నాటో సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. నాటో దళాలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కగట్టి మరీ చెప్పింది. యుద్ధంలో నాటో తరపున చనిపోయిన వారి విషయానికొస్తే బ్రిటన్ సైనికులు 457 మంది ఆఫ్ఘనిస్తాన్లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే కెనడాకు చెందిన 150 మంది సైనికులు, ఫ్రెంచ్కి చెందిన 90 మంది, డెన్మార్క్కు చెందిన 44 మంది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. నాటో సభ్య దేశాల్లో అత్యధికంగా సైనికులను కోల్పోయింది బ్రిటన్ అని స్టార్మర్ వివరించారు. ఇక అసలు విషయానికొస్తే నాటో సభ్య దేశాల్లో ఒకటైన డెన్మార్క్ గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించాలని ట్రంప్ తమపై ఒత్తిడి తెస్తున్నాడు. దీన్ని తాము వ్యతిరేకించడంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని బ్రిటన్కు చెందిన జూనియర్ మంత్రి స్టీఫెన్ కిన్నోక్ అన్నారు. ట్రంప్ కామెంట్లు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. అమెరికాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంలో పాల్గొన్నందుకు నాటో దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయన్నారు. స్టీఫెన్ కిన్నాకో శుక్రవారం నాడు ఆయన స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటిష్ సైనికులతో పాటు యూరోపియన్ నాటో దళాలకు చెందిన సైనికులు అమెరికాకు మద్దతుగా ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇరాన్లో యుద్ధానికి దిగి పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను గుర్తించుకోకపోగా అవమానకరంగా మాట్లాడడం తగదని స్టీఫెన్ ట్రంప్పై మండిపడ్డారు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ దాడి చేసి ట్విన్ టవర్స్ కూల్చివేసిన తర్వాత నుంచి నాటో దళాలు వాషింగ్టన్కు అండగా ఉన్నాయి. ఇక నాటో సభ్య దేశాల్లో ఆర్టికల్ 5ను ఉల్లంఘించింది కేవలం అమెరికానే అని స్టీఫెన్ గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలో నాటో ఒక్కటే విజయవంతమైన అంతర్జాతీయ కూటమిగా నిలిచిందన్నారు. అమెరికాతో పాటు యూరోపియన్ భాగస్వాముల్లో బ్రిటన్ కూడా నాటోలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఇక బ్రిటన్కు చెందిన రాజకీయ నాయకులు ట్రంప్ గత చరిత్రను తోడుతున్నారు. వియత్నాం యుద్ధంలో ట్రంప్ పాల్గొని పోరాడాల్సి ఉండగా కుంటి సాకులు చెప్పాడని, తన కాలి మడమలకు చికిత్స తీసుకున్నానని చెప్పి తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ట్రంప్ మొత్తం 5 సార్లు మిలిటరీ సర్వీసులను తప్పించుకున్నాడని బ్రిటన్కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ నాయకుడు ఎడ్ డేవీ ఎక్స్లో కామెంట్ చేశారు. బ్రిటన్ సైనికుల త్యాగాలను కించపరచడానికి ట్రంప్కు ఎంత ధైర్యం అంటూ ధ్వజమెత్తారు. ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం వెంటనే ట్రంప్కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. బ్రిటన్ ప్రధాని శుక్రవారం ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యలు ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాలు చేసిన సేవలను అవమానపరచడమేనని అన్నారు. మరి ట్రంప్ నుంచి క్షమాపణ కోరుతారా అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నిస్తే, ఒకవేళ తాను ట్రంపులా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పేవాడినని చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో 457 మంది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి వైట్ హౌస్ ట్రంప్పై స్టార్మర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఆక్షేపించింది.
ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందన్నారు. నాటోకు అమెరికా ఎంతో సాయం చేసింది. నాటో సభ్య దేశాలతో అమెరికాకు చేసిన సాయం కంటే అమెరికానే ఎక్కువ సాయం చేసిందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ ఒక ప్రకటనలో వివరించారు. ఇక ట్రంప్ యూరోపియన్ దేశాలపై విధిస్తానన్న సుంకాన్ని ఉపసంహరించిన తర్వాత ఆయన గురువారం నాడు దావోస్లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ తేనెతుట్టను కదిలించారు. నాటో దళాలు అమెరికాకు చేసింది ఏమీ లేదు. అమెరికాకు నాటో అవసరం కూడా లేదు. అదీ కాకుండా వారిని ఎప్పుడూ సాయం చేయమని కోరింది లేదని గతంలో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధం ప్రస్తావన తీసుకువచ్చారు. ఆఫ్ఘన్ యుద్ధంలో నాటో దళాలు కేవలం ప్రేక్షక పాత్ర వహించాయని కామెంట్ చేయడంతో బ్రిటన్ ప్రధాని నుంచి జూనియర్ మంత్రి వరకు అందరూ ట్రంప్పై మండిపడ్డారు. ఇక బ్రిటన్ వాదన విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటన్కు చెందిన సైనికులు 1,50,000 మంది పాల్గొన్నారని గుర్తు చేశారు. అల్ ఖైదాకు ధ్వంసం చేయడానికి, తాలిబన్లకు అంతం చేయడానికి అమెరికా తర్వాత పెద్ద సంఖ్యలో సైనికులను పంపింది బ్రిటన్ అని గుర్తు చేశారు. అమెరికా, బ్రిటన్ తర్వాత సుమారు డజను దేశాలు, నాటో దేశాలు అంతా కలిసి ఆఫ్ఘనిస్తాన్లో పోరాడాయి. ఆర్టికల్ 5 ప్రకారం అందరం కలిసికట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేశామని బ్రిటన్ ప్రధాని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధంలో కెనడా, ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీతో పాటు ఇతర దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక డెన్మార్క్ విషయానికొస్తే 44 మంది సైనికులు చనిపోయారు. ప్రస్తుతం డెన్మార్క్పై ఒత్తిడి పెంచి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు ట్రంప్. ఇక అమెరికా విషయానికొస్తే సుమారు 2,400 మంది సైనికులను కోల్పోయింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన పౌరులు సుమారు 46,319 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రౌన్ యూనివర్సిటీ 2021లో కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్టు పేరుతో నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో యుద్ధం కారణంగా పరోక్షంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయింది వివరించలేదు. ఉదాహరణకు అనారోగ్య కారణాల వల్ల లేదా ఆహారం, నీరు, ఇతరత్రా కొరతల వల్ల చనిపోయిన వివరాలు ఇవ్వలేదు. వాటిని కలుపుకుంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక ట్రంప్ తాజాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యూరోప్ కూడా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. ట్రంప్ గ్రీన్లాండ్ను ఆక్రమిస్తామని ప్రకటించిన తర్వాత నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ట్రంప్కు నాటో దళాల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ట్రంప్కు నాటో దేశాలు అమెరికాకు ఎలా సాయపడ్డాయో వివరించిన తర్వాత కాస్త మెత్తబడి సుంకాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్లో పెద్ద దుమారమే రేగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ కూడా ప్రధాని స్టార్మర్కు మద్దతు ప్రకటించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించాల్సింది ఇలాగేనా అంటూ ట్రంప్ను నిలదీశారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాను కూడా అప్పుడు డ్యూటీలో భాగంగా 2 సార్లు కాబూల్ వెళ్లి వచ్చానని గుర్తు చేశారు. తల్లులు, తండ్రులు తమ కొడుకులు, కూతుళ్లను ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పసిపిల్లలకు తల్లిదండ్రులు లేకుండా పోయారు. యుద్ధం వల్ల కొన్ని కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం బ్రిటన్లో పెనుదుమారం రేపుతోంది. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.